నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇక మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ. దేశంలోనే కుంభమేళా తర్వాత అత్యధిక మంది భక్తులు పాల్గొనే ఉత్సవం. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు భక్తజనం పోటెత్తారు. జాతర ముగిసే సమయానికి 1,00,00,000 పైగా భక్తులు తరలివస్తారని అంచనా. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర విశేషాలపై స్పెషల్ రిపోర్ట్. ఇక దక్షిణ భారత కుంభమేళాగా పిలువబడే మేడారం జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దట్టమైన అరణ్యంలో ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. 13వ శతాబ్దం నాటి కరువు కాలంలో కాకతీయ రాజులు అన్యాయంగా పన్నులు విధిస్తే దానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన వీరనారులు సమ్మక్క సారలమ్మ. వీరి గౌరవార్థం ఈ జాతర నిర్వహిస్తారు. ఇక్కడ విగ్రహాలు లేదా శాశ్వత గర్భాలయాలు ఉండవు. అమ్మవార్లను కుంకుమ భరిణెల రూపంలో పవిత్రమైన చెట్ల కింద ప్రతిష్ఠించి పూజిస్తారు. కోయ గిరిజన పూజారులు మాత్రమే ఈ క్రతువులను నిర్వహిస్తారు. విశ్వాసం మైళ్ళ దూరం ప్రయాణించేలా చేస్తుంది. ఒక ధీరత్వం, త్యాగం, ఆ త్యాగంతో కూడినటువంటి భక్తి పారవశ్యం అందరినీ ఒకటి చేస్తుంది. దారులన్నీ మేడారం వైపే అని కదిలి వస్తున్నాయి. 2026 మేడారం జాతర సందర్భంగా మేడారం జాతర సమ్మక్క సారలమ్మ ప్రాశస్త్యాన్ని టీ న్యూస్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ములుగు జిల్లా మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారక్క జాతర పండగ మాత్రమే కాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మహోత్సవంగా ప్రసిద్ధిగాంచింది. ఏపీ, తెలంగాణతో పాటు భారతదేశంలోని పలు ప్రాంతాలు, విదేశాల నుంచి కూడా ఈ 4 రోజుల జాతరలో పాల్గొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనుంది. అయితే ఈ జాతరకు ఒక నెల ముందు నుంచే లక్షలాది మంది మేడారానికి పోటెత్తడం విశేషం. మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు ఇప్పటికే జాతరకు 2 వారాల ముందు గుడి మెలిగే పండుగ నిర్వహించారు. పూజారుల కుటుంబాలు సమ్మక్క గుడి వద్దకు చేరుకొని అత్యంత నియమ నిష్టలతో సమీప అటవీ ప్రాంతానికి వెళ్లి గుట్టగడ్డిని సేకరించి గుడిపై కప్పుతారు. అనంతరం గుడిలోని తల్లి గద్దెను ఎర్రమట్టితో అలుకుపూసి రంగురంగుల ముగ్గులు వేసి అందంగా అలంకరిస్తారు. గుడి మెలిగే పండుగతో అమ్మవార్ల మహాజాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. వచ్చే బుధవారం రోజున తిరిగి సమ్మక్క గుడిలో మండమెలిగే పండుగను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవార్ల పూజా సామాగ్రిని శుద్ధి చేసి పూజలు ప్రారంభిస్తారు. మళ్లీ వచ్చే బుధవారం నుంచి మహాజాతరను ప్రారంభిస్తారు. జాతర అనంతరం వచ్చే బుధవారం పూజారులు తిరుగువారం పండుగను నిర్వహించి అమ్మవారి పూజా సామాగ్రిని శుద్ధి చేసి తిరిగి గుడిలో భద్రపరుస్తారు. దీంతో మహాజాతర ముగిసినట్లు పూజారులు ప్రకటిస్తారు. 2 ఏళ్లకోసారి వచ్చే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 సందర్భంగా జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు జాతర జరగనుంది. 28వ తేదీ సారలమ్మ కన్నేపల్లి నుంచి పగిడిద్దరాజు, పూనుగొండ నుంచి కొండాయి నుంచి గోవిందరాజు గద్దెల మీదకి చేరుకుంటారు. 29వ తేదీన సమ్మక్క చిలకల గుట్ట నుంచి గద్దెలపైకి చేరుకుంటుంది. ఆ తర్వాత రోజు 30వ తారీఖు అందరూ కూడా గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. 31వ తేదీన వనప్రవేశం ద్వారా జాతర పరిసమాప్తమవుతుంది. సమ్మక్క సారలమ్మను దర్శించుకునే భక్తులు ముందుగా మేడారం మార్గం మధ్యలో ఉండే ములుగు సమీపంలోని గట్టమ్మను దర్శించుకొని వెళ్లడం ఆనవాయితీ. జాతర సమీపిస్తున్న నేపథ్యం ముందస్తు దర్శనాలకు వెళ్లే భక్తుల రాకతో గట్టమ్మ ఆలయం కూడా భక్తులతో పోటెత్తుతుంది. మొదటి ఘట్టంలో భాగంగా 28న మేడారం గద్దెలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూడుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును పూజారులు గద్దెలపైకి తీసుకొస్తారు. సారలమ్మను 28వ తేదీనే కన్నెపల్లి గుడి నుంచి తీసుకురానుండగా పగిడిద్దరాజును 2 రోజుల ముందు నుంచే కాలినడకన తీసుకొస్తారు.
గోవిందరాజును 28వ తేదీ ఉదయం నుంచి కాలినడకన తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. గద్దెలపైకి ఒకేసారి తీసుకురావడంతో తొలి ఘట్టం ముగుస్తుంది. సారలమ్మను గద్దెలపైకి తీసుకొచ్చేటప్పుడు కన్నెపల్లి ఊరంతా పండగ వాతావరణం నెలకొంటుంది. తమ ఆడపడుచు మంగళహారతులు పడతారు. శివసత్తులు ఊగిపోయే దృశ్యాలు కనిపిస్తాయి. సారలమ్మను గద్దెలపైకి తీసుకువెళ్లేటప్పుడు జంపన్న వాగుల నుంచి తీసుకెళ్తారు. ఇది జంపన్న తమ సోదరి సారలమ్మ కాళ్ళు కడగడానికి నిదర్శనంగా భక్తులు భావిస్తారు. 28వ తేదీన సారలమ్మను కన్నేపల్లి నుంచి గద్దెల మీదకి తీసుకురావడంతో తొలిఘట్టం ముగుస్తుంది. తొలిఘట్టం సందర్భంగా అంటే కన్నేపల్లి నుంచి సారలమ్మ, అదేవిధంగా పగిడిద్దరాజును పూనుగొండ్ల నుంచి, కొండాయి నుంచి గోవిందరాజుల్ని, ఈ ముగ్గురిని కూడా జంపన్న వాగు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి 3 వంశాలు కూడా కాకా వంశీయులు ఎవరైతే సారలమ్మ వంశీయులుగా చెప్పుకునేటువంటి కన్నేపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని, అదేవిధంగా పగిడిద్దరాజును పూనుగొండ్ల నుంచి పెనక వంశీయులు, గోవిందరాజులను కొండాయి నుంచి దబ్బకట్ల వంశీయులు తీసుకురావడంతో తొలిఘట్టం జరుగుతుంది. తొలిఘట్టానికి సంబంధించినటువంటి మనం ఏదైతే కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయం దగ్గర ఉన్నామో ఈ ఆలయం నుంచే ఆ రోజు 28వ తేదీన సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. సాయంత్రం నుంచి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించి తీసుకొస్తారు. మనతో పాటు కాకా వంశీయులైనటువంటి వెంకన్న ఉన్నారు, సారలమ్మ పూజారి కూడా. ఎట్లా ఉంటుంది ఏదైతే సారలమ్మను తీసుకొచ్చేటువంటి రోజు 28వ తేదీ ఆ రోజును ఎట్లా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఏ సమయానికల్లా గద్దెల మీదకి అమ్మవారిని చేస్తారు? కన్నెపల్లి గ్రామం నుండి శ్రీ సారలమ్మ కాకా వంశీయుల యొక్క ఆరాధ దైవం, ఆడబిడ్డగా మేము కొలుస్తూ ఉంటాం. మా తల్లి ఈరోజు తల్లి చెంతకు సమ్మక్క మేడారంలో సిద్ధపోయిన వంశీయుల దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడికి తల్లి బిడ్డలు కలిసే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఈ క్రమంలో ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవి వాటిని అన్నీ శుభ్రపరిచి అన్నిటికీ బొట్టు బోనాలు అన్నీ పెట్టేసి ఇవాళ పూజా కార్యక్రమం చేసి సాయంత్రం అమ్మవారికి నైవేద్యాలు అందించి తదుపరి ఏదైతే మేము పూజారులం ఉన్నామో ఇక్కడ యూత్, కుల పెద్దలు, మహిళలు అందరం కలిసి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ యొక్క సాంప్రదాయాల, ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారంగా అమ్మవారిని ఈ అమ్మవారి యొక్క ఏదైతే ఒక మూలము ఉంటుందో దాన్ని మేము తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి సమ్మక్క, పడిగిద్దరాజు, గోవిందరాజు వాళ్ళు కూడా పూనుగొండ నుంచి పడిగిద్దరాజు వాళ్ళు, కొండాయి నుంచి గోవిందరాజు వాళ్ళందరూ సమ్మక్క సన్నిధికి రావటం జరుగుతుంది మేడారం. అక్కడికి సారలమ్మ మేము కూడా పూజార్లము ఇక్కడ ఉన్నటువంటి పెద్దలం అందరం కలిసి అక్కడికి పోయి మా యొక్క సాంప్రదాయాల ప్రకారంగా డోలు వాయిద్యాలతోటి జాగారాలు చేసి అక్కడ మేము ఏదైతే వాళ్లకు ఒప్పందలం అవుతామో ఆ ప్రకారం వెనకట పెద్దలు నిర్ణయించినటువంటి ప్రకారంగా అలాయి బలాయిలు అన్నీ చేసుకొని మనం మంచిగా చేసుకోవాలి. జాతర భక్తులకు అమ్మవార్లను మంచిగా దర్శనం ఇచ్చేలా చేయాలి, మంచిగా తీసుకుపోవాలి. సమ్మక్క సారలక్కలు తల్లి కూతుర్లు. 700 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో వీరు తెలంగాణలోని జగిత్యాల జిల్లా ప్రాంతానికి చెందిన గిరిజన జాతికి చెందినవారు. గిరిజనుల దొర అయిన మేడరాజు అడవిలో వేటాడుతుండగా ఒక పుట్టపై పులులు, సింహాలు కాపలాగా ఉన్న పసిపాప సమ్మక్కను కనుగొని ఆమెను పెంచుకున్నాడు. సమ్మక్క రాకతో వారి ప్రాంతంలో కరువులు సమస్యలు తగ్గిపోయాయి. ఆమె చేతి పసరుతో రోగాలు నయమయ్యేవని ప్రతీతి. యుక్త వయస్సు వచ్చిన తర్వాత సమ్మక్కను మేడారం పాలకుడు తన మేనల్లుడు అయిన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సారలమ్మ, నాగులమ్మ అనే 2 కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు కలిగారు. మేడరాజు పోలవాస ప్రాంతానికి కోయరాజు కాగా పగిడిద్దరాజు మేడారం పాలకుడు. కాకతీయ సామ్రాజ్యం విస్తరణలో భాగంగా
కాకతీయ మొదటి ప్రభువు మేడరాజు పాలించిన ప్రాంతాన్ని ఆక్రమించేందుకు దండెత్తాడు. ఈ దాడిని తట్టుకోలేక మేడరాజు తన కుమార్తె సమ్మక్క వద్ద మేడారంలో ఆశ్రయం పొందుతాడు. పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడిగా ఉంటూ వారికి ప్రతి నెల కప్పం కట్టేవాడు. అయితే 3 సంవత్సరాలుగా ఏర్పడిన కరువుల వల్ల కప్పం కట్టలేకపోవడం, మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడం వంటి కారణాలతో కాకతీయులు ఆగ్రహించి మేడారంపై దండెత్తారు. కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొనేంత బలం లేకపోయినా పగిడిద్దరాజు సమ్మక్క, సారక్క, వారి పిల్లలు సారలమ్మ, నాగులమ్మ, జంపన్నతో సహా కోయ ప్రజలంతా యుద్ధానికి సిద్ధమయ్యారు. వేల సంఖ్యలో బలమైన ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులతో వచ్చిన కాకతీయ సైన్యంతో వందల సంఖ్యలో ఉన్న కోయ ప్రజలు బాణాలు, మొండి కత్తులతో భీకరంగా పోరాడారు. ఈ యుద్ధంలో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ వీర మరణం పొందారు. కుటుంబ సభ్యుల మరణాలను చూసిన జంపన్న అవమానాన్ని భరించలేక పక్కనే ఉన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనగానే జంపన్న వాగు గుర్తొస్తుంది. జంపన్న వాగులో స్నానం ఆచరించి పుణ్య స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడము, ఇక్కడ స్నానం ఆచరిస్తే తమ పాపాలు పోతాయన్నటువంటి భావనలో భక్తులంతా ఉంటారు. కాబట్టి ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి ఇక్కడ నుంచి గద్దెల దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. స్నానం ఆచరించిన తర్వాత దుస్తులు మార్చుకునేటువంటి గదులు లేక ఇబ్బందులు పడేటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో ఈ జంపన్న వాగులో స్నానం ఆచరించడం, దానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇక్కడ ఫెసిలిటీస్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంటుంది అసలు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడం, తర్వాత గద్దెల దగ్గరికి వెళ్ళి మొక్కుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కోరికలు తీరుతాయన్నటువంటి అంచనా కూడా ఉంటుంది, అలాంటి భావన కూడా ఉంటుంది కదా. ఏం చెప్తారు ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత మొక్కులకు వెళ్ళేటువంటి సందర్భం ఉంటుంది. మీరు జాతరకి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు? జాతరలో జరిగినటువంటి శుభాలు అంటే ఏం చెప్తారు? 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాది మిర్యాల కూడా జాతర మాకు బ్రహ్మాండంగా మాకు నచ్చింది. 10 సంవత్సరాల నుంచి మంచి బ్రహ్మాండంగా ఉన్నది. కానీ లేడీస్కి ఒక్కటికే జర బాలే, అదొక్కటి జర చూడాలి. మాకు జాతర ఎప్పుడైనా మంచి బ్రహ్మాండంగా ఉంది. ఆ తల్లి అనుసరణలో మాకు మంచిగా ఉంది. చల్లగా పోయి చల్లగా వస్తాం, బ్రహ్మాండంగా ఉంది. ఎలాంటి ఆటంకాలు లేవు, మంచిగా బ్రహ్మాండంగా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి మేము వచ్చేస్తున్నాం. తన కుటుంబ సభ్యులందరూ మరణించారని తెలిసిన సమ్మక్క ఏమాత్రం వెనుకాడకుండా కాళీమాతలా విజృంభించి శత్రువులను ఎదుర్కొంది. అయితే వెనుక నుంచి ఒక సైనికుడు దొంగచాటున పొడిచి సమ్మక్కను తీవ్రంగా గాయపరిచాడు. రక్తం కారుతుండగానే ఆమె చిలుకలగుట్ట వైపు వెళ్లి నెమలినార చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర కుంకుమ భరణిగా మారి అదృశ్యమైంది. తర్వాత గిరిజన ప్రజలకు ఆకాశం నుంచి కొన్ని మాటలు వినిపించాయి. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా రాజ్యాన్ని పాలించాలని, ఇక్కడ 2 గద్దెలు కట్టి 2 ఏళ్లకోసారి ఉత్సవం జరిపిస్తే వారి కోరికలు నెరవేరుస్తానని ఆ మాటల సారాంశం. ఈ మాటలను అమ్మ ఆదేశంగా భావించిన గిరిజనులు, ఈ విషయం తెలిసిన కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు సైతం సమ్మక్క భక్తునిగా మారిపోయాడు. ఆయన గిరిజనుల కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క వెలిసిన చోట 2 గద్దెలను కట్టించి ప్రతి 2 ఏళ్లకోసారి జాతర నిర్వహణకు ప్రతాపరుద్రుడు ఆదేశించాడు. అప్పటి నుంచి నేటికి ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో ఈ మహా జాతర జరుగుతుంది. వనదేవతల గొప్పతనాన్ని కీర్తించడం, కోట్ల మంది భక్తులు హాజరు కావడం, బెల్లాన్నే బంగారంగా నివేదించడం, ఇవన్నీ తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు. 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహాజాతర గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి దాదాపు 1.5 కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ప్రాశస్త్యం తెలియజేయడానికి మనతో పాటు సమ్మక్క సారలమ్మ పూజారి రమేష్ ఉన్నారు. రమేష్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంటుంది జాతర సందర్భంగా, ఎట్లాంటి పూజా విధానం ఉంటుంది జాతర సందర్భంగా, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, పూర్తి స్థాయిలో అమ్మవారి ప్రాశస్త్యానికి సంబంధించి కూడా ఏం చెప్తారు? నా పేరు సిద్ధమైన రమేష్, సమ్మక్క ప్రధాన పూజారిని. ఇది 4 రోజుల జాతర కాదు, ఇది 4 వారాల జాతర. మొదటి వారం వచ్చేసి గుడి మెలిగే పండుగ అంటారు. గుడిని శుద్ధి చేసి ముగ్గులు వేయడం జరుగుతుంది. మా ఇంటి ఆడబిడ్డలు అందరూ కలిసి గుడిని కడిగి శుద్ధి చేసి ఆ పూజా సామాగ్రిని శుద్ధి చేసి ఆ గుడి ప్రాంగణంలో ముగ్గులు వేయడం జరుగుతుంది. తర్వాత
నెక్స్ట్ వారం ఈరోజు వచ్చేసి మండమెలిగే పండుగ అంటారు. ఈ గ్రామ దేవతలు బొడ్రాయి కానివ్వండి, పోతురాజు కానివ్వండి, ఇటు ముత్యాలమ్మ కానివ్వండి, ఈ దేవతలన్నిటికీ బొట్లు పెట్టి కంకణాలు కట్టిస్తారు. అదేవిధంగా ఊరు పొలిమేరకు దూర స్తంభాలు ఎత్తడం జరుగుతుంది. సాయంత్రం 9 గంటల ప్రాంతంలో పసుపు కుంకుమ రూపంలో మళ్ళీ గర్భగుడి నుంచి అమ్మవారి గద్దెల మీదకి తీసుకొచ్చి రాత్రి రహస్య పూజలు చేసిన అనంతరం తెల్లవారుజామున మళ్ళీ తీసుకెళ్ళడం జరుగుతుంది. తెల్లవారుజామున యాస్టేజ్గా మళ్ళీ గర్భగుడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా 28వ తారీఖు, 29, 30, 31 తేదీలలో 28వ తారీఖు పగిడిదిరాజు, గోవిందరాజు, సారలమ్మ 3 దేవతలు జంపన్నవాకాడ సమూహమై ఒక ఏకదాటిగా వచ్చి గర్భగుడికి వచ్చి సమ్మక్కని ఎదుర్కొని సమ్మక్క నుండి గద్దెల ప్రాంగణంలో తీసుకురావడం జరుగుతుంది. సమ్మక్క దేవతని గురువారం రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతాల్లో చిలకలగుట్ట నుంచి రాత్రి 10 గంటల వరకు తీసుకురావడం జరుగుతుంది. తల్లులు 4 శుక్రవారం రోజు ఉంటారు. భక్తులు వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. శనివారం రోజు జనం నుంచి వనంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. తర్వాత మళ్ళొక వారం తిరుగువారం పండుగ జరుగుతుంది. అందరితో జాతర సమర్పం అవుతుంది. ఎట్లా ఉంటుంది సంతోషకరమైన వాతావరణం అంతా కూడా క్రమక్రమంగా భక్తజనం అంతా కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఆదివాసీ గిరిజనులకు మాత్రమే సొంతమైన ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల మేరకు జరుపుకున్నటువంటి ఈ పండగకు సంబంధించి విశ్వవ్యాప్తమైనటువంటి పరిస్థితి. విదేశాల నుంచి వాళ్ళ అమ్మవార్లను దర్శించుకొని ఆ మహిమకు సంబంధించి ఆ మహత్యానికి సంబంధించి అమ్మవారి కృపకు పాత్రులు కావడానికి పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి ఈ పరిస్థితులంతా మీ పూర్వకాలం నుంచి, మీ పూర్వీకులు చెప్పే చరిత్ర నుంచి, మీ పూర్వీకులు చెప్పే కథల నుంచి ఇవాళ వరకు ఎట్లా అనిపిస్తుంది పులకరింత కావచ్చు ఈ చరిత్ర అంతా కూడా? అయితే ఇది ఇప్పటితోనే కాదు, మా తాత ముత్తాతల నుండి ఒక 1200 సంవత్సరాల నుండి ఇప్పుడు 2026 వరకు అంచెలంచెలుగా రోజు రోజుకు పెరుగుకుంటూనే వస్తుంది. ఇది దక్షిణ భారతదేశంలో కుంభమేళగా విస్తరించిపోయే స్థాయిలో ఉంది. ప్రపంచ ఖండాలు కూడా ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి కూడా ఈ అమ్మవారిని చూడడానికి, ఈ గద్దెలు అభివృద్ధి గురించి కూడా ఈ అభివృద్ధిని రాతితో కట్టడం అనేది ఒక కాకతీయుల చరిత్ర నాటికి ఒక 1000 ఏళ్ల చరిత్రగా ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం నిలబెట్టింది. అందుకు మాకు మా తరంగా ఉండడానికి మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ 3 నెలల జాతర నుంచి, ఈ 3 నెలల నుంచి భక్తులు కూడా తండోపతండాలుగా వచ్చి వారి యొక్క మొక్కులని, తలనీలాలని జంపన్నవాగులో ఆచరించి తలనీలాలు తీసుకొని వాళ్ళ ఎత్తు బంగారం రూపకంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి చీరసార, పసుపు కుంకుమ, బెల్లం సమర్పించి వారి యొక్క మొక్కులను చెల్లించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మొత్తంగా చూసినట్టయితే సమ్మక్క సారలమ్మ జాతర విశ్వవ్యాప్తం అయిపోయింది. నేడు ఈ జాతరకు విదేశాల నుంచి కూడా వచ్చి మొక్కులు చెల్లించుకునేటువంటి మహిమాన్వితమైనటువంటి సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి చరిత్రకు, ఆమె ఆనవాళ్లకు, ఆమె పోరాటానికి కావచ్చు, వీరత్వానికి కావచ్చు, ఆమె భక్తుల మీద చూపిస్తున్నటువంటి కృపకు ఈ జాతరలో క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి భక్తజనమే ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మేమంతా కుటుంబంతో వచ్చాము, 2 ఫ్యామిలీతో వచ్చాము. మొత్తం కొత్తగూడ నుంచి మా సడుగు మా అన్నయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరూ వచ్చాము. మంచిగా పర్వాలేదు, బాగుంది, హ్యాపీగా ఉంది. మీరేం చెప్తారు జాతర గురించి? ఇట్లా కుటుంబ సభ్యులందరూ కలిసి రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇలా రావడం వల్ల ఉమ్మడి కుటుంబాల బాధ్యత తెలుస్తుంది. అట్లనే లాస్ట్ ఇయర్తో పోలితే ఈసారి కొంచెం